నా పేరు విష్ణుమూలి. చెప్పండి అయ్యా. ఇప్పుడు మన టాబ్లెట్ వాడిన తర్వాత మనది వేరే వాడచ్చు కదా, ఫస్ట్ జలుబు అలా. దేనికి ఏంటి ప్రాబ్లం మీకు? జలుబు ఉంది, జలుబు దగ్గు కొద్దిగా. మీరు దేనికి వాడుతున్నారా ఇక్కడ? నేను ఫైల్స్ కానీ. జలుబు అనిపిస్తుందా? వాడచ్చు, ఏం కాదు, ఇబ్బంది లేదు. ఏం కాదు కదా, పక్క ఇవన్నీ కూడా హ్యాపీగా వాడచ్చు. ఓకేనా? ఓకే అండి. ఈ పెయిన్ కి ఇచ్చినారు కదా మీరు టాబ్లెట్స్, అవి ఇంకా ఎక్కువ ఉన్నాయి. అవి ఓన్లీ పెయిన్ వచ్చినప్పుడు వేసుకోమని చెప్పారు కదా మీరు. నొప్పి వచ్చినప్పుడు వేసుకోండి అంతే. ఓకేనా? ఓకే అండి. ఎలా ఉంది మీకు మీ పైల్స్ ప్రాబ్లము? ఇప్పుడైతే బాగుంది, ఏం సమస్య ఏం లేదండి, కొద్దిగా పర్వాలేదు. మ్యాక్సిమం చాలా వరకు బాగుంది కదా? చాలా వరకు బాగుంది. ఓకే, మీ పేరు ఏం పేరు అయ్యా? నా పేరు విష్ణుమూలి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? కర్నూలు డిస్టిక్. సో ఎస్ఎస్ ఆయుర్వేదం కన్సల్ట్ చేసిన తర్వాత పైల్స్ ప్రాబ్లం చాలా బాగుంది కదా? చాలా బాగుంది. ఓకే, రైట్ అయ్యా. రైట్ అయ్యా, రైట్ రైట్. కాదండి, ఎస్ఎస్ ఆయుర్వేదంలో ప్రతి దానికి కూడా ఖచ్చితమైనటువంటి వైద్యం ఉంటుంది, క్లియర్ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. మీ చుట్టుపక్కల ఎవరున్నా ఎలాంటి ప్రాబ్లంతో ఉన్నా సరే, అది ఆస్మా కావచ్చు, స్కిన్ ప్రాబ్లం కావచ్చు, హెడ్ఏక్ కావచ్చు, మైగ్రేన్ ప్రాబ్లం కావచ్చు, బ్యాక్ పెయిన్, మోకాల నొప్పులు, ఏదైనా సరే ఖచ్చితంగా చెప్పండి, ఇక్కడ క్లియర్ అయిపోతుంది. ఓకేనా? నాకు బాగుంది కాబట్టి నేను 10 మందికి చెప్పా. ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే అంటే లక్షల్లో ఖర్చు పెడుతున్నారు, తక్కువ ఖర్చులతో క్లియర్ అయిపోయే ఒక వైద్యం ఉంది ఇక్కడ. ఓకేనా? రైట్. చెప్పండి. శనగపిండి, చికెన్ అలా ఎప్పుడు తినేది? తినొద్దు. చికెన్ తినొచ్చు, శనగపిండి అయితే తినొద్దు. ఓకేనా? శనగపిండి వద్దు, చికెన్ తినొచ్చు. చికెన్ తినొచ్చు. నాన్ వెజ్ అయినా ఓకేనా? నాన్ వెజ్ తినొచ్చు, ఏం కాదు. ఓకేనా? చిన్న చిన్న ప్యాకెట్లు ఇచ్చారు కదా మీరు, దాన్ని యూజ్ చేస్తున్నాను కదా? వాడండి, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే. ఓకేనా? రైట్ అయ్యే. ఓకే.